హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తేంటి సుబ్రహ్మణ్యం. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనం హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఉన్న కేబీఆర్ పార్క్లో ఉన్నాం అనమాట. సో చూడండి, ఇక్కడ పక్షులు చూడండి చూడండి చూడండి. దిగ్గు చాలా పక్షులు ఉన్నాయి. ఇక్కడ కేబీఆర్ పార్క్లో చాలా రకాలైన పక్షులు, పావురాలు, పాములు, తర్వాత నెమళ్ళు ఇలాంటివన్నీ చాలా ఉంటాయి అన్నమాట. అండ్ మనకి వాకింగ్ ట్రాక్లో ఉన్నాయి. ఇప్పుడు మనం వాకింగ్ ట్రాక్లో మొత్తం 4.14 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఓకే, పైన హెలికాప్టర్ ఏరోప్లేన్ పోతుంది చూడొచ్చు అది. అండ్ నేను వాకింగ్ ట్రాక్లో ఉన్నాను అంతా కవర్ చేసుకుంటూ. అండ్ ఇక్కడ మనకి పార్కులో చాలా వరకు ఉపయోగపడే చెట్లు ఉంటాయి. తర్వాత విషపూరితమైన పాములు ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే మరీ సింహాలు, పులులు అయితే ఉండవు అనమాట. సో ఇదే మన కేబీఆర్ పార్క్ యొక్క ఎంట్రన్స్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. గేట్ 1 అనమాట ఇది. అండ్ టికెట్స్ వచ్చేటప్పటికి పెద్దవాళ్ళకి 50 రూపాయలు, చిన్నపిల్లలకి 30 రూపాయలు. టైమింగ్స్ కూడా ఉంటాయి అనమాట. చూసుకొని లోపలికి వెళ్ళాలి. అండ్ మేము ఇద్దరం ఉన్నాం, 2 టికెట్లు తీసుకున్నాం అనమాట. వైల్డ్ అంతే ఉన్నాను. కొరికింది హిట్ కొరికింది తెలియదు. దా వేస్తుంది కొరికినా నాకేం సంబంధం లేదా. మనం లోపలికి ఎంటర్ అయ్యే ముందల బయట ఇక్కడ మ్యాప్ అనేది ఉంటుంది. సో ఇది చాలా పెద్దదన్నమాట మ్యాప్. టోటల్గా 5 కిలోమీటర్స్ దాదాపు ఉంటుంది. ఆ మ్యాప్లో ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం చూసుకోవచ్చు మీరు. అండ్ లోపల కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుదాం. మ్యాప్ అంతా చూసుకొని అక్కడ టికెట్స్ ఇచ్చి లోపలికి అనేది ఎంటర్ అవుతున్నాం అనమాట. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి వెల్కమ్ టు కేబీఆర్ నేషనల్ పార్క్ అనే బోర్డు ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక ఈవినింగ్ టైం వెళ్తే జాగ్రత్తగా చూసుకోండి. మేము దారి తప్పిపోయాం అనమాట. అంటే మొత్తం ఒకటే ట్రాక్. మేము ఒక గేట్లోకి వెళ్ళిపోయి ఇంకో గేట్లో నుండి బయటకు వచ్చాం. అంటే గేట్ 1 బంజారా హిల్స్ నుండి అటు మా జూబ్లీ హిల్స్ లోపలికి వెళ్ళిపోయాం అనమాట. మళ్ళీ టోటల్గా ఒక 3 కిలోమీటర్స్ ఎక్స్ట్రా నడవాల్సి వచ్చింది. అంటే లోపల ట్రాక్ వచ్చేటప్పటికి 4.14 కిలోమీటర్స్ దాదాపు ఉంది. అండ్ బయట కూడా మీకు వాకింగ్ ట్రాక్ అనేది ఉంటుంది. ఓవరాల్గా 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. గేట్ 1 నుండి గేట్ 2. సో జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇక్కడ సింహం బొమ్మ పిల్లలు ఆడుకోవడానికి మాత్రం చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ అసలు ఏమేమి చెట్లు ఉంటాయి, ఏమేమి బోట్స్ ఉంటాయి, అండ్ ఏమేమి విషపూరిత పాములు కానీ ఇలాంటి ఏమేమి ఉంటాయో అక్కడ అన్నీ మెన్షన్ చేసి పెట్టారనమాట. సో అన్నీ జాగ్రత్తగా చూసుకొని మీరు నడవండి అక్కడ కేబీఆర్ పార్క్లో. సో పార్క్లో తిరగటం అయితే చాలా బాగుంటుంది. మీకు వాకింగ్ కానీ జాగింగ్ కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది. అసలు ఈ పార్క్ని సెలబ్రిటీస్ పార్క్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సెలబ్రిటీస్ అందరూ అక్కడే ఉంటారు. నేను వెళ్ళినప్పుడు అయితే ఎవరు రాలేదు. ఓకే, మార్నింగ్ పూట అయితే రావచ్చేమో వాళ్ళు. ఓకే, అండ్ అట్లా ఉంటుంది. సో ఇది మ్యాప్ అనమాట. లోపల మ్యాప్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. అండి మీకు నెమళ్ళని చూపిస్తాను. అదిగో ఇక్కడ ఉంది కదా, ఇదిగో నెమళ్ళు ఇట్లా తిరుగుతూనే ఉంటాయి పార్క్ చుట్టూ. మనకి ఎక్కడికక్కడ కనపడుతూనే ఉంటాయి అనమాట. సో ఇది జస్ట్ అందరికి కొంతమందికి ఉపయోగపడిద్ది అని చెప్పి చూపిస్తున్నాను. అంతా అడవి అనమాట. చాలా ఉపయోగపడే చెట్లు ఇలాంటివన్నీ ఉంటాయి. చూడండి, అది అరుస్తుంది. సౌండ్ వినపడుతుందో లేదో మీకు. ఇప్పుడు ఎంత
అన్ని చెట్లే అండి, అన్ని చెట్లే. కాకపోతే ఏ చెట్టు మీద ఏ పక్షి ఉందో ఏ పాము ఉందో జాగ్రత్తగా ఆచి తూసి అడుగులు వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా రకాలైన పక్షులు, బటర్ఫ్లైస్ అండ్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మీ అందరూ చూడొచ్చు వాకింగ్ ట్రాక్ ఇది. అందరూ వాకింగ్ చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నాను అనమాట. చూడండి మొత్తం చెట్లే, ఎటు చూసినా చెట్లు చెట్లు చెట్లు. ఇక్కడ ఎన్నో కొండ ఉంది. మనం ఎటు పడితే అటు వెళ్ళకూడదు, ఎందుకంటే ఎక్కడ ఏమి ఉంటాయో మనకు తెలియదు. కానీ మనం ఒకసారి పోదాం, జస్ట్ వరకు అట్లా వెళ్ళి మొట్టే వచ్చేద్దాం. చూడండి కొండ, ఓకే వెళ్ళిపోదాం. ఎక్కువసేపు ఉండొద్దు, ఎందుకంటే ఎక్కడ ఏముంటాయో తెలియదు కాబట్టి మనం ఎక్కువసేపు ఉండొద్దు, వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే ముసలోళ్ళు కూడా నీట్గా షూస్ వేసుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాకింగ్ చేస్తున్నారు. కానీ మన యూత్ ఏం చేస్తున్నారు? తింటాం, పడుకోవడం, ఇది చేస్తుంది. చూడండి ముసలోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, నేను చూసా. ఇప్పుడు ఇక్కడ చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వాకింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇట్లా వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. సో ఇక్కడ అంతా సీసీటీవీ కెమెరా నిఘాలో నడుస్తుంది. మొత్తం ఎక్కడికక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. నెమళ్ళు కనపడుతున్నాయి చూడండి, నెమళ్ళతో ఆడుకుంటున్నారు. కానీ వాటిని మనం ఏం చేయకూడదు, ఎందుకంటే అది తప్పు, క్రిమినల్. ఉరికెత్తుంది చూడండి. ఇక్కడ ఒక నెమలు ఉంది, అదిగో అక్కడ ఒకటి, ఇక్కడ ఉంది, అట్లా లోపలికి ఉంది. చూడండి ఫ్రెండ్స్, చెట్టు మీద నెమలి కూర్చొని ఉంది. ఇప్పుడైతే ఒకటి నా కళ్ళ ముందలే ఎగిరింది, అక్కడి నుండి ఇటువైపు వచ్చేసింది. క్యాప్చర్ చేసే లోపలే కూర్చుంది. చాలా ఎత్తుకు ఎగిరినాయి అనమాట, ఇటు నుండి ఇటు. ఓ మై గాడ్. ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి, కొంచెంసేపు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, అండ్ టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. నెక్స్ట్ ఇవన్నీ కొండ ప్రాంతాలు, కొండలు చూసారా, ఎక్కడికక్కడ కొండలే ఉన్నాయి. కొండల్ని పాల్గొట్టి మనకి మంచిగా ఇక్కడ కూడా కూర్చోవచ్చు ప్రశాంతంగా. చూడండి పక్షులు, మొత్తం చుట్టూ పక్షులు కిలకిల రాగాలు బాగా అనిపిస్తుంది. ఇదిగో నెమలి దాని మీద ఉంది చూడండి, దిగ ఇక్కడ ఉంది. మీరు జాగ్రత్తగా వింటే సౌండ్లు వినపడుతున్నాయి, నెమళ్ళయి. ఓకే, ఇది చెట్ల మీద కొన్ని ఉన్నాయి, నార్మల్గా కొన్ని ఉన్నాయి. చూడండి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్, వాకింగ్ చేసుకోవచ్చు, ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు అనమాట.
కేవీఆర్ పార్క్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మంచి చెట్లు ఉన్నాయి కాబట్టి ఆక్సిజన్ అందుద్ది, ఫ్రెష్ ఎయిర్ అందుతుంది అలా ఆ విధంగా. సో చూడండి అరుస్తుంది నెమలి. జాగ్రత్తగా వినండి సౌండ్స్. మనం కెమెరా ఆన్ చేసిన తర్వాత ఆపేస్తున్నాయి. ముందలేమో ఫుల్గా సౌండ్ చేస్తున్నాయి, కెమెరా ఆన్ చేయగానే ఆపేస్తున్నాయి. చూడండి మొత్తం కొండలు గుట్టలు. జాగ్రత్తగా ఉండాలి. ఇందాక నుండి నెమళ్ళు ఎగురుతున్నాయి, మనం వీడియో తీసేటప్పటికేమో ఆగిపోతుంది మళ్ళీ. సో ఫ్రెండ్స్, ఇది నైట్ అయిపోయింది. సో చూసారు కదా, కేబీఆర్ పార్క్ని అయితే నేను ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేశాను. సో నాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను వాకింగ్ చేసే వాళ్ళకి. ఇప్పుడే నా ముందల నుండి ఒక పక్షి వెళ్ళింది, అది కెమెరాలో క్యాప్చర్ అవ్వదు. ఓకే, జస్ట్ నా కళ్ళ ముందల నుండి. అండ్ కేబీఆర్ పార్క్లో మంచిగా ఆక్సిజన్ వస్తుంది, చెట్లు చాలా ఉన్నాయి. తర్వాత నెమళ్ళను చూసి ఆడుకోవచ్చు, అండ్ వాకింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు పిల్లలతో. ఓకే, సో మంచిగా పక్షుల్ని చూడొచ్చు, ఇంత చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు బంజారా హిల్స్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ దగ్గర ఉన్న కేవీఆర్ పార్క్ని సందర్శించండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చూపించదలుచుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. Until then, this is Subramaniam signing off. Thank you for watching.